సత్య హాస్పిటల్‌కి వచ్చి వాళ్ళ చిన్న మామయ్యకి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ మామయ్య ఫోన్ లిఫ్ట్ చేసి, "ఏంటమ్మా ఇప్పుడు ఫోన్ చేసావు?" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్య అయితే, "మీ కొడుక్కి యాక్సిడెంట్ అయింది. తన పరిస్థితి చాలా క్రిటికల్‌గా ఉంది. మీరు త్వరగా రండి" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ చిన్న మామయ్య అయితే చాలా కంగారు పడిపోతూ, పరిగెట్టుకుంటూ అయితే హాస్పిటల్‌కి వచ్చి సత్య దగ్గర నించుంటూ ఉంటాడు. "ఏమైంది క్రిష్‌కి? ఎలా ఉంది ఇప్పుడు? తను ఎక్కడ ఉన్నాడు? ఎలా ఉన్నాడు?" అని చెప్పేసి అయితే చాలా కంగారు పడిపోతూ అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్య అయితే వాళ్ళ చిన్న మామయ్యని అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ చిన్న మామయ్య మాత్రం, "ఏం జరిగింది? నిన్ను అడుగుతున్నాను కదా! క్రిష్ కోసం ఎక్కడ ఉన్నాడు? ఎలా ఉన్నాడు? ఒక్కసారి నాకు చూపించు" అని చెప్పేసి అయితే తన చెయ్యిని పట్టుకొని లాక్కొని వెళ్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న సత్య అయితే, "ఒక్కసారి ఆగండి మావయ్య" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. "ఎందుకు మీరు ఇంత కంగారు పడుతున్నారు? నేను చెప్పింది మీ కొడుక్కి అన్నాను. కానీ మీరు క్రిష్ క్రిష్ అని ఎందుకు ఇన్ని 10 సార్లు అంటున్నారు? మీ కొడుకు క్రిష్ కాదు కదా! సంజయ్ కదా!" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ మావయ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి సత్య వైపు చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న సత్య మాత్రం, "మీరు ఎంత దాచినా సరే నిజం దాగదు మావయ్య. మీరు ఏం చేస్తున్నారో మీకు అర్థం కావటం లేదు. ఇప్పటికైనా నాకు నిజం చెప్పండి" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ మావయ్య మాత్రం ఏమీ మాట్లాడకుండా సైలెంట్‌గా ఉండిపోతాడు. అది చూసిన సత్య మాత్రం, "మావయ్య మీరు నిజం చెప్పే తీరాలి ఇకనైనా సరే" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. "మీ కొడుకు క్రిషా? లేదంటే సంజయ్‌యా? అసలు ఏం జరిగింది?" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.